సో నమస్కారం అండి. ఈరోజు తమిళనాడులో కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏర్పడిన మన విజయ్ గారు మొదటిగా చరిత్ర అనేది సృష్టించాడు ఈరోజు. సో దాని గురించి మనం అన్నతో మాట్లాడదామా? ఓకే, ఆయన హాయ్ బ్రదర్. సో తమిళనాడు రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించారు విజయ్ గారు. సో కొత్త సీఎంగా ఎన్నికయ్యారు. దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా ఈ రోజు ఒక గొప్ప రోజు అని చెప్పొచ్చు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదొక హిస్టరీ రికార్డ్ అని చెప్పొచ్చు. గతంలో ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు సృష్టించలేంది ఈ రోజు మరి విజయ్ గారు ఈ ఈ యొక్క రికార్డ్ ని సృష్టించారు. నిజంగా గతంలో అంటే చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ సో మన తెలుగులో రామారావు గారు చాలా 9 నెలల పాటు పెట్టి మరి ఆయన కూడా చరిత్ర సృష్టించినట్టు అన్నగారు లాగా. సో మరి ఎంజీఆర్ మరి జయలలిత గారు కూడా మరి పార్టీ పెట్టి అలా కొంత చేశారు. బట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ వయసు ఉండి వాళ్ళు పోరాడి చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే విజయ్ సార్ ఒక సినిమాలోనే ఇప్పుడున్న మనుషులు ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు చాలా తక్కువ సమయంలో ఒక 2 సంవత్సరాలలో పార్టీ పెట్టి సో ఇంత ఘన విజయంగా నిజంగా సీట్లు సాధించడం అనేది దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ఘట్టం అని చెప్పొచ్చు. నిజంగా ఆయన పార్టీ పెట్టినప్పుడు అందరు కూడా ఎవరు కూడా గెలవరు, నెగిటివ్ కామెంట్ చేశారు. చాలా మంది ఎగ్జిట్ పోల్స్ అయితే కొంతమంది 2 అంకెలకే పరిమితం అయితే అని చెప్పారు. కానీ మై ఇండియా యాక్సిస్ అనే ఎగ్జిట్ పోల్స్ మాత్రం తప్పకుండా విజయ్ సార్ 90 నుంచి 110, 120 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటారని చెప్పారు. ఈ రోజు అదే జరిగింది. దాదాపుగా 110 నుంచి 120 సీట్ల మధ్యలో మరి విజయ్ సార్ ఎన్నిక మరి సీఎం కి మరి ఆ ఒక పదవికి అర్హుడయ్యాడు. నిజంగా ఇది ఒక చాలా గొప్ప విషయం. పార్టీ పెట్టి మొదటి ఎలక్షన్ లోనే విజయ్ గారు డైరెక్ట్ సీఎం గా ఎన్నుకున్నారు. మరి ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా, అంటే అధికారం ఇంతవరకు తీసుకోలేదు, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఇప్పుడు ఒకవేళ అధికారం వచ్చింది ఆల్రెడీ, సో సీఎం గా అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటారు? తప్పకుండా అంటే ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎవరు చాలా పేదరికం ఉన్న నాయకులకి ఎమ్మెల్యే టికెట్లు కూడా చూసాం. చాలా అతి చిన్న కార్ తోలుకునే డ్రైవర్ కూడా సీట్ ఇచ్చి సో గెలిపించినటువంటి చరిత్ర మన విజయ్ సారథి అని చెప్పొచ్చు. చాలా మందికి పేదరికం అంటే శక్తి చేయగలంటే శక్తి ఉండి పోరాడి కష్టపడే వాళ్ళకి మరి అందరికి అటువంటి క్యాడర్ లీడర్ అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకు సీట్లు ఇవ్వడం అనేది ఈ రోజు గెలిపించి చూపించాడు. ఇది ఇలా భారతదేశ చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. సో ఇది మొట్టమొదటిసారిగా ఇది హిస్టరీ రికార్డ్ జరిగింది. సో చాలా మంది ఎవరైతే కామెంట్ చేశారో మరి విజయ్ సార్ అప్పుడు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది చనిపోయారు. అప్పుడు కొంత తొక్కిసలాట్లో చనిపోయారు చాలా మంది, 20 మంది దాకా. వాళ్ళందరికీ 20 లక్షల రూపాయలు కేటాయించి వాళ్ళందరికీ సాయం చేశారు. అప్పుడే తమిళనాడు రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు ఒక మెయిన్ పిల్లర్ పడ్డది. తప్పకుండా ప్రజల ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉన్న నాయకుడు అని చెప్పేసి అక్కడ యువత చాలా అవేర్నెస్ గా ఈ ఓట్ల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. గతంలో లేని విధంగా పోలింగ్ ఈసారి 90% పోలింగ్ నమోదైంది. సో అది అంతా విజయ్ సారి ఒక ప్రేమ, విజయ్ అభిమానం, విజయ్ సార్ సీఎం కావాలని చెప్పేసి యువత ఎక్కువగా ఈ యొక్క ఓటు వేయడంలో పాల్గొన్నారు. తమ యొక్క ఓటు హక్కులను ఉపయోగించుకోవడం చాలా గొప్ప విషయం. సో మన గతంలో చూసాం మనం చాలా మంది మరి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, చాలా మంది హీరోలు వచ్చారు. కానీ ఎవరు కూడా బలంగా నిలబడి పోరాడి ప్రజల సమస్యల పట్ల సో అలా ముందుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అతి చిన్న వయసులో ఇలా విజయ్ గారు వెళ్ళడం, ఇది ఒక మరి సీఎం గా ఎన్నిక కావడం అటు సినిమాలనే కాదు ఇటు రియల్ లో కూడా ఒక హిస్టరీ, ఒక రియల్ హీరో అనిపించుకున్నటువంటిది ఒక మరి విజయ్ దళపతి హీరో అన్నగారు. మరి నిజంగా మరి తప్పకుండా ప్రజల సమస్యల పట్ల కూడా ఇట్లనే సీఎం హోదాని కూడా సమస్యలు ఏదైతే నమ్మి ఓట్లు వేసారో అక్కడ ప్రజలు, యువకులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కావాలి, అక్కడ ఎలాంటి పథకాలు వస్తే బాగుంటది, అవన్నీ కూడా ముందు ప్రణాళిక వేసుకొని ప్రభుత్వాన్ని విజయ పదంలో ప్రజల సమస్యను తీర్చే విధంగా ఉండబోతుంది. విజయ్ గారికి బీజేపీ సపోర్ట్ ఉందని చెప్పేసి కొందరు అంటున్నారు. మరి దానికి మనం చూసాము ఎవరి సపోర్ట్ లేకుండానే ఎన్నికలు వచ్చేటప్పుడు నేను సింగిల్ గా వస్తా సింహం గా అని చెప్పేసి ఆయన అన్నాడు. అన్నమాట రియల్ గా ప్రూవ్ అయింది, అది గెలిచి చూపించాడు. సో ఆయనకి ఎవరి సపోర్ట్ లేకుండానే ఎవరి అండదండలు ఈ రోజు ప్రజల అభిమానం, ప్రేక్షకుల అభిమానంతో గెలుపొందారు. సో ఇక అక్కడ ప్రజలు కూడా తప్పకుండా అభివృద్ధి ఎవరైతే చేయలేకుండా ఉంటారో డిఎంకే పార్టీ, స్టాలిన్ గాని మరి కూటమి గాని వాళ్ళు ఏవైతే గతంలో చేసిన తప్పులే ఈ రోజు విజయ్ కి అధికారం కట్టబెట్టారు. సో తప్పకుండా విజయ్ సార్ కూడా అలాంటి మరి ప్రజలకు మంచి చేసే విధంగానే ఇప్పుడు సీఎం హోదా కూడా తను క్రమంగా ప్రణాళికలు వేసుకొని అభివృద్ధి వైపు దూసుకెళ్లాలి. తమిళనాడు రాజకీయాల్లో మార్పు
ఘన విజయంగా మనం భారతదేశ రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళకి మనం అప్పట్లో రామారావు గారు చూసాం. తర్వాత మనం తెలుగులో మళ్ళా పవన్ కళ్యాణ్ సార్ కొంత లేట్ అయినప్పటికీ ఆయన పొత్తు పెట్టుకుని కొంచెం ఆయన అభివృద్ధిని సాధించారు. మరి అటు ఆంధ్రాలో కూడా చాలా అభివృద్ధి వేగంగా పోతుంది. బట్ ఇప్పుడు రియల్ గా ఇప్పుడు మన తమిళనాడులో ఇది ఒక హిస్టరీ. సో ఇది అందరి భారతదేశ యువకులకి భారతదేశంలో కొత్త నాయకులు కొత్త రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు ఇది ఒక ఎపిక్ అని చెప్పొచ్చు. ఇది ఒక హిస్టరీ, ఇది ఒక బయోగ్రఫీ. తప్పకుండా ఎవరైతే కారు చెయ్యరు అనుకునే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్. సో విజయ్ తలపతి గారు విజయ్ తలపతి గారు అయితే అంటే మన చరిత్రలో అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు మొదటిగా పార్టీ పెట్టి మొదటిగా ఎన్నికయ్యారు. అలానే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు విజయ్ తలపతి గారు కూడా మొదటిగా పార్టీ పెట్టి మొదటిగా గెలిచారు. సో ఎన్టీ రామారావు కన్నా మించిన నాయకుడు అవుతారంటారా విజయ్ గారు? తప్పకుండా కావాలని కోరుకుందాం. అంటే అన్నగారే. సో అన్నగారికి సాటి ఎవరు లేరు. సో రామారావు కానీ ఆ రేంజ్ లో ఉంది విజయ్ గారి హైప్ గాని, విజయ్ గారు అంత ఎన్ని సీట్లు గెలిచి చూపించాడు రియల్ గా. సో ఎవరి అప్పట్లో అన్నగారు ఇప్పట్లో ఈ అన్నగారు విజయ్ అన్నగారు తప్పకుండా తగ్గేదేలే. సో తప్పకుండా అలా ఇమాజినేషన్ చేసుకున్నారు కాబట్టి ప్రజలు గెలిపించారు. ప్రజలు ఓట్లు వేసి బ్రహ్మరథం పట్టారు. ఇంకొకటి అక్కడ చాలా మంది అక్కడ తమిళనాడులో అక్కడ చాలా తొక్కిసలాట చనిపోయినప్పుడు బలంగా నిలబడి అక్కడ ప్రతి ఒక్క కుటుంబానికి 20 లక్షలు కేటాయించి అందరికి అండగా నిలబడ్డాడు. సో అలాంటి అలా చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొకరు పార్టీలో నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చాలా ఇంకోటి లక్షల కోట్ల ఉన్న వాళ్ళకే చాలా మంది సీట్లు ఇస్తారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా కార్ డ్రైవర్ కి సీట్లు ఇచ్చి గెలిపించారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన పార్టీలో. వాళ్ళందరినీ కూడా సో సపోర్ట్ ఇచ్చి గెలిపించాడంటే అది మామూలు విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చరిత్ర సృష్టించలేడు, ఎవరు కూడా చేయలేనటువంటి ఘనత మన విజయ్. మన సినిమా ఇండస్ట్రీకి హీరో అనే. సో సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏదైనా సాధించవచ్చు అని మరొకసారి సో ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాడు విజయ్ సార్. తప్పకుండా అక్కడ ప్రేక్షకులు యువకులు అందరికి ప్రతి ఒక్కరికి సో నిజంగా అభివృద్ధి వైపు ముందుకు దూసుకుపోవాలని మరి విజయ్ సార్ కూడా సో కో యాక్టర్ త్రిష గారు కూడా మరి ఆ విషయం చెప్పడం కూడా త్రిష గారికి లైక్ ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తా అని చెప్పేసి లేదా హోంమంత్రి పోస్ట్ ఇస్తా అని చెప్పేసి పుకార్లు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే అలా అనేం కాదు. వాళ్ళిద్దరు కో యాక్టర్స్ కాబట్టి కొంత అంటే ఏజ్ అ ఫ్రెండ్ గా ఉండి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సో తప్పకుండా ఫ్రెండ్షిప్ లో పంచుకోవడం ఇవంతా జరుగుతుంది కాబట్టి సో రాజకీయం వేరు, వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వేరు కాబట్టి తప్పకుండా అలాంటివి మన వేరు కోణంలో ఉంటాయి. ఇప్పుడు పాలిటిక్స్ మొత్తం ప్రజలపైనే పెడతారు విజయ్ సార్. తప్పకుండా ఇది ఒక హిస్టరీ లాగా ఉండిపోద్ది. విజయ్ సార్ ఫ్యాన్స్ కి ఇంకా పండగే. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇది ఒక గర్వం అని చెప్పుకోవచ్చు. అభివృద్ధిగా ముందుగా దూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.